చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ భూమన కరుణాకర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చేసిన పనిని డబ్బా కొట్టుకునే అలవాటు జగన్ కు లేదని అన్నారు. దేశమంతటా గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాలు నిర్మించాలనే మంచి ఉద్దేశంతోనే అప్పటి సీఎం జగన్ ఈ శ్రీవాణి ట్రస్ట్ ను ప్రారంభించారని తెలిపారు. 10,000 చెల్లిన భక్తులకు సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శనం ఏర్పాటు చేశామని చెప్పారు. 2019 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ట్రస్ట్ కు కోట్ల రూపాయలు జమయ్యాయని, ఇది జగన్మోహన్ రెడ్డి నిష్పాక్షికత పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. 3,500 దేవాలయాలను నిర్మించిన ఘనత, 300 పురాతన ఆలయాలను జీర్ణోద్ధరణ చేయించిన ఘనత జగన్దేనని తెలిపారు. జగన్ సీఎంగా ఉంటే ఈ నిధులతో 1,00,000 ఆలయాలను నిర్మించేందుకు చర్య తీసుకునేవారని ఆశాభావం వ్యక్తం చేశారు. 5,000 ఆలయాలు కట్టి శ్రీవాణి నిధులను మీ ఇంటికి తరలిస్తారా అంటూ చంద్రబాబుని ప్రశ్నించారు. శ్రీవాణిపై విషం చిమ్మి ఓట్లు కొల్లగొట్టారని విమర్శించారు. నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణపై విమర్శలు చేస్తూ ఆయనకు 20 ఏళ్ల క్రితమే పిచ్చి పట్టిందని అన్నారు. మాట్లాడటం జరిగింది. అందులో ప్రధానంగా శ్రీవాణి ట్రస్టుకు సంబంధించినటువంటి విషయాలు. ఈ శ్రీవాణి ట్రస్టుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలమంతా కూడా నిరంతరము చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ విషం చిమ్ముతూనే ఉన్నారు. ఎంత దారుణంగా వాళ్ళ మాటలు ఉండేటివంటే శ్రీవాణి ట్రస్ట్ అంతా కూడా అవినీతిదని, ఆ ట్రస్ట్ ద్వారా వచ్చినటువంటి సొమ్ములన్నీ కూడా తాడేపల్లికి తరలి వెళ్ళాయని, 10,500 రూపాయల టికెట్టులో 500 రూపాయలు టీటీడీకి వస్తాయి, మిగతా 10,000 రూపాయలు వైసీపీ నాయకులు మింగేస్తున్నారని, దీని మీద విచారణ చేయిస్తాం, జరుపుతాం, అవసరమైతే సిబిఐ చేత కూడా ఎంక్వైరీ చేయిస్తామన్నటువంటి మాటలు మాట్లాడినటువంటి ఈ నాయక ద్వయం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, మీకు ఒక వాస్తవం